హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చొల్లంగి అమావాస్య, తై అమావాస్య, మౌని అమావాస్యగా మనమైతే పిలుస్తూ ఉంటాం కదండి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని ఇలా వివిధ పేర్లతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి ఒక వరమని చెప్పొచ్చండి. ఎవరైతే సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో, అంటే ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా తగ్గకుండా, ఎంతమంది డాక్టర్లకి చూపించినా మనము తగ్గకుండా వాళ్ళు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అమావాస్య ఒక వరంగా చెప్పొచ్చండి. ఈ విషయం చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఈరోజు వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపంతో మన ఆరోగ్య సమస్యల్ని మనం దూరం చేసుకోవచ్చండి. నమ్మకంగా ఎవరైతే మనకు అమావాస్య అంటే ఎప్పుడూ కూడా దాన్ని ఒక చెడుగా భావించకుండా మనం ఆ రోజును కూడా పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా చేసుకుంటామో, ఎవరైతే సరే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున తప్పకుండా ఉప్పు నీటితో స్నానం ఆచరించడం, అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ఈరోజు ఉప్పుతో దిష్టి తీయించుకోవడం. లేదు మన ఇంట్లో ఇంకెవరు పెద్దవాళ్ళు లేరు, ఇంటి యజమానురాలు మనమే అనుకోండి, మనకే ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుడు మనకి దిష్టి తీసేంత పెద్దవాళ్ళు ఈ కాలంలో ఎవరింట్లో లేరు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకు మనంగానే అయినా మన ఎడమ చేతిలోకి కల్లుప్పును తీసుకొని ఒక 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఒక 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీసేసుకోవాలి. ఇంటి యజమాని ప్రతి అమావాస్యకి కూడా ఉప్పు వేసినటువంటి నీటితో స్నానం చేయడం వలన ఆ యజమానికి ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏవైనా, అంటే చాలామంది మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు అండి, అలాంటిది ఆ దిష్టి ప్రభావం ఇంటి యజమాని మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటివన్నీ పోవాలి అంటే ఇంటి యజమాని తప్పకుండా అమావాస్య రోజు ఉప్పు వేసినటువంటి నీటితో స్నానం ఆచరించడం చాలా మంచిది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అమావాస్యకి మనం ఉప్పు నీటితో స్నానం చేయడం చాలా మంచిదన్నమాట. ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే అంతటి శక్తి ఉందన్నమాట. ఈ చొల్లంగి అమావాస్య పూజా విధానం ఏమిటి అంటే, తమిళనాడులో మనకి చెన్నైకి దగ్గరగా ఉంటుందండి. చెన్నై కన్నా కూడా అరక్కోణం అని ఒక జంక్షన్ వస్తుంది. ఆ అరక్కోణం నుంచి మనకు తిరువల్లూరు వైద్య వీర రాఘవ స్వామి అనే టెంపుల్ ఉంటుందండి తిరువల్లూరులో. ఆ టెంపుల్కి మనం చేరుకోవడానికి అరక్కోణం అనేది ఇంకా మంచి జంక్షన్ అన్నమాట, రైల్వే స్టేషను. చెన్నై నుంచి కూడా మనకి 60 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళు వెండి కడియాన్ని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ వెండి కడియం సైజ్ అన్నది మీ ఇష్టం అండి. కొంచెం తక్కువ సైజులో, అంటే ఎక్కువ మందంగా లేకపోయినా పర్వాలేదు, మన శక్తి కొలది ఒక కడియాన్ని అయితే తెచ్చుకోండి. ఇది దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళకి మాత్రమే అండి. అలా కాకుండా ఏ ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు లేవు అనుకున్న వాళ్ళు మామూలుగా ఈ దీపం వెలిగించి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి చూపిస్తున్నాను చూడండి. ఒక వెండి కానీ లేకపోతే రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకోండి. మీకు ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి పొడి బియ్యం పిండిని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, అలా అని తక్కువగా వేసుకోకూడదు. ఇలా 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకొని మనం తీసుకున్న బియ్యం పిండిలోకి సరిపడా ఒక 3 లేదా 4 స్పూన్ల పంచదారని తీసుకోవాలండి. అలాగే ఒక 2 కానీ 4 కానీ యాలక్కల్ని కూడా వేసుకోవాలన్నమాట. వీటిని మిక్సీలో కానీ లేకపోతే మామూలుగా కానీ మెత్తగా పొడి చేసేసుకోవాలండి. పొడి చేసి ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండేనండి. దీన్ని చక్కగా మనమంతా కూడా పంచదార బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా గుంత చేసుకోవాలండి. ఇందులోకి మనము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఎందుకంటే ఈ దీపం వెలిగించడం అయిపోయిన తర్వాత దీన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తామన్నమాట, ఇంటిల్లిపాది. ఇలా చూడండి, కొంచెం ఆవు నెయ్యినైతే వేసుకోవాలి. ఇందులోకి 2 పువ్వొత్తులండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాంటి పువ్వొత్తుల్ని బాగా నెయ్యిలో తడిపేసుకొని పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకున్న తర్వాత మనం చక్కగా ఈ ప్లేట్కి కుంకుమ అలాగే గంధం బొట్లనైతే పెట్టేసుకోవాలండి పసుపు కుంకుమలతో. పెట్టుకున్న తర్వాత ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తీలతో కానీ ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత మనం చక్కగా స్వామివారికి ఈ దీపాన్ని చూపించాలండి. ఈ పూజ మనము పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఒక సపరేట్గా పీఠం పెట్టుకొనైనా చేసుకోవచ్చు. మీ దగ్గర వైద్య వీరరాఘవ స్వామి వారి ఫోటో ఉంటే అది పెట్టుకోవచ్చండి, లేదు అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటో ఉన్నా కూడా ఏ అవతారంలో ఉన్నటువంటి ఫోటో అయినా మీరు పెట్టుకోవచ్చు. చక్కగా పుష్పాలని సమర్పించి ఈ దీపాన్ని స్వామివారికి చూపించి మీరు వెండి కడియాన్ని కనుక తెచ్చుకొని ఉంటే దాన్ని పూజా మందిరంలో పెట్టేసుకోండి. పూజ ప్రారంభించక ముందే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ కడియాన్ని ఒక్కరోజు కానీ లేదు అంటే 3 రోజులు కానీ వేసేసుకొని దాన్ని తిరిగి మళ్ళీ పూజా మందిరంలోనే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ కడియాన్ని మనం ఏం చేయాలి అంటే ఓ ఏడాదికి కానీ లేదు మరుసటి ఏడాదికి కానీ ఆ క్షేత్రానికి నన్ను పిలిపించుకో తండ్రి, నీ క్షేత్ర దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించుమని ఆ వైద్య వీర రాఘవ స్వామిని ప్రార్థించుకోవాలండి. ఇది మనం వెళ్ళలేనంత దూరంలో ఏమీ లేదండి. మనలో చాలామంది తిరుపతికి వెళ్తూ ఉంటారు కదా, అలా తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ అరక్కోణం నుంచి తిరువల్లూరు ఇవన్నీ ఒక 100 కిలోమీటర్లు ఈ విధంగానే ఉంటాయండి. అక్కడికి వచ్చినప్పుడు నీ క్షేత్రంలో ఉండిలో ఈ కడియాన్ని సమర్పిస్తాను అని మనం సంకల్పం చెప్పుకొని పూజలో పెట్టి మనం ఈ కడియాన్నైతే ధరించాల్సి ఉంటుందన్నమాట అండి. ఎక్కడో దూరంగా ఉన్న ఆ స్వామికి మన బాధ అర్థమయ్యే విధంగా ఆయనకి కన్నీళ్లతో మన బాధను చెప్పుకోవాలి. మా ఆరోగ్యాలు కుదటపడి ఓ ఏడాదిలోపు నీ క్షేత్ర దర్శన భాగ్యాన్ని ఇవ్వమని మనము కోరుకోవాలండి. ఈ చొల్లంగి అమావాస్య రోజైతే అక్కడికి వేల మంది భక్తులు వస్తారు. అలా కాకుండా మనం మామూలుగా ఏదైనా ఒక అమావాస్య రోజైనా వెళ్ళి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చండి. అమావాస్య అనే కాదు, మనకి కుదిరినప్పుడు దర్శించుకొని ఆ క్షేత్రంలో ఉన్నటువంటి హుండీలో మనం ఏదైతే పూజలో పెట్టుకున్న కడియం ఉంటుందో ఆ కడియాన్ని అక్కడ హుండీలో సమర్పించి రావాలండి. ఇక ఈరోజు ఎక్కడైనా సరే అండి, మనకు సమీపంలో ఉన్నటువంటి బావుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ వాటికి ఈరోజు పూజ చేసి అందులో కొంచెం బెల్లం ముక్కని వేయాలండి. మనకు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉందనుకోండి, 3 ప్రదక్షిణలు చేసి మనము నమస్కారం చేసుకొని మన ఆరోగ్యం బాగుండాలని ఇది తిరువల్లూరులో ఉండే పుష్కరిణిలో స్నానం ఆచరించినట్టుగా మనం భావించి ఆ పుష్కరిణిని మనం పూజించినట్టుగా భావన చేసుకొని మన మనసులోనే ఇలా ఒక గిన్నెలో మనము నీళ్ళని తీసుకొని చక్కగా పసుపు కుంకుమలు పుష్పాలు అన్నీ సమర్పించి కొంచెం బెల్లం ముక్కని వేసుకొని పూజించుకోవాలండి. ఈ నీటిని కొన్ని మన తల మీద చిలకరించుకొని పూజ పూర్తయిన తర్వాత కొంచెం తీర్థంగా మనం స్వీకరించాలండి. దాని తరువాత మిగిలిన నీళ్ళని మనం ఎవ్వరూ తొక్కనటువంటి ప్లేస్లో మొక్కలకి వేస్తే సరిపోతుంది. అలాగే మనం వెలిగించినటువంటి దీపం కొండెక్కిన తరువాత అందులో ఉన్న ఒత్తిని తీసేసి ఆ పిండిని నెయ్యిని బాగా కలిపేసుకొని ఇంటిల్లిపాది ప్రసాదంగా తలా కొంచెం స్వీకరించాలండి. మొత్తం తినగలిగితే తినండి, లేదు అంటే కనుక మిగిలిన దాన్ని ఎవ్వరూ తొక్కనటువంటి ప్లేస్లో వేయాలండి. లేదు అంటే ఏదైనా సరే నదిలో అయినా మనం వేయొచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.